నవనిర్మాణ దీక్షల ముగింపు వేళ కడపలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాభివృద్ధికి మహాసంకల్పం పెట్టుకోవడమే లక్ష్యంగా జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల వారీగా ప్రగతి నివేదికలు వెల్లడించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, లక్షలాదిగా ప్రజలు పాల్గొంటున్న కార్యక్రమానికి పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కడపలో మహాసంకల్పం సభ నిర్వహిస్తున్నారు. మున్సిపల్ మైదానంలో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, సీఎస్ టక్కర్, డీజీపీ రాముడు సభకు హాజరు కానున్నారు. లక్షలాది ప్రజలు తరలిరానున్నారు. అందువల్ల సభా ప్రాంగణం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాయలసీమ 4 జిల్లాల నుంచి పోలీసులను కడపకు తరలించారు. సభా ప్రాంగణంతో పాటు విమానాశ్రయం నుంచి మున్సిపల్ మైదానం వరకు పహారా ఏర్పాటు చేశారు. దారి పొడవునా 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనపు డీజీ ఠాకూర్, రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణ్ కుమార్ తో పాటు 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రత ఏర్పాట్లను చూస్తున్నారు. సభా ప్రాంగణంలో వీఐపీల కోసం ప్రత్యేక విభాగాల ఏర్పాటుతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 10 డాగ్ స్క్వాడ్స్, ఇంకా వేరియస్ సెక్యూరిటీ మెజర్స్తో బీడీ టీమ్స్ ఇవి కూడా చాలా మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా తెప్పించడం జరిగింది. ప్లస్ టోటల్ మంచి రూట్ బందోబస్తు, అట్లాగే పార్కింగ్ బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభాస్థలంలో చుట్టుపక్కల కానీ, రూట్లో కానీ, ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్ త్రూఅవుట్ ద టౌన్ అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభ ప్రాంగణాన్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే విపక్ష నేత ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ వ్యాఖ్యానించగా అంత ఘోరంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే నిజంగా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రజలు క్షమించరు. రాబోయే 20-25 సంవత్సరాలు కూడా ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమనే విషయాన్ని మేము నిరూపించి ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికే ఈ సభ ఏర్పాటు చేశాం. కడపలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.